మన ప్రవీణ యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. త్రిత్వము తర్వాత 10వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుండి 15, మత్తయి సువార్త 11వ అధ్యాయం 16 నుండి 24. ఈ 3 పాఠ్య భాగాలు ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం విధేయత. త్రియేక దేవుని నామములో మీ అందరికీ మరొక పర్యాయము శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. విధేయత అనేది, ఒబీడియన్స్ అనేది ప్రభు యొక్క దృష్టిలో చాలా కీలకమైన లక్షణం. ప్రతి మానవుడు కూడా ఆయన మాటకు లోబడి ఆయన పరిధిలో ఉండాలి అని ఆయన ఆశపడతాడు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక అన్నగా ఏదైనా ఒక బాధ్యత నీకున్నప్పుడు నీ క్రింద ఉండేవారు నీ మాటకు లోబడాలని నువ్వు ఆశపడతావు కదా. అలా చేయని వారు ఎన్ని నీ మాటలు విన్నా నీ మాట ప్రకారంగా నడుచుకోకపోతే నువ్వు చాలా కోపాన్ని, ఆవేదనను, బాధను వ్యక్తపరుస్తూ ఉంటావు. దేవుడు కూడా ఒక మానవ స్వభావం లాగానే మన జీవితంలో దేవుడు అన్ని విషయాలలో తల్లిలా లాలించేవాడు, తండ్రిలా ఫలించేవాడు. అన్నిటిలో ప్రభు మనకి చక్కటి మాదిరిని చూపిస్తూ ముందుకు వెళుతూ ఉండగా మనము ఈ గొప్ప లక్షణాన్ని చాలాసార్లు విస్మరిస్తూ ఉంటున్నామేమో. ఎందుకంటే ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయాన్ని మీరు గమనిస్తున్నప్పుడు ఈ ఇర్మియా పుస్తకము అనేది 627, 586 అంటే చెరకు వారు వెళ్ళటానికి ముందు క్రీస్తు పూర్వము, బబులోను చెరకి ఇంకొన్ని దినాలలో, కొన్ని సంవత్సరాల్లో వెళ్తారనగా ఈ యొక్క పుస్తకం రాయబడ్డది. అయితే హోషియా, యెహోయాకీము, సిద్కియా కాలాలలో ఇది రాయబడినప్పటికీ అష్షూరు సామ్రాజ్యం బలహీనపడుతుంది, బబులోను శక్తివంతంగా మారుతుంది. అయితే విశేషంగా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇర్మియా 7వ అధ్యాయము దేవాలయ సందేశంగా మనం చూస్తాం. ఇది 609, 598 మధ్య యెహోయాకీము కాలంలో జరిగినట్లుగా చరిత్ర మనకు చెబుతోంది. ఇలాంటి సందర్భంలో దేవుడు ఇర్మియా ద్వారా దేవాలయములోనికి వస్తున్న ప్రజలతో మాట్లాడుతూ ఉన్న మాటలు, దేవాలయం ద్వారం దగ్గర నిలబడి చెప్తూ ఉన్నాడు. విధేయత చూపించటానికి మనం కలిగి ఉండాల్సిన 3 లక్షణాలు. ఎప్పుడు మనం పరిపూర్ణమైన విధేయత చూపాము అని అంటాము అనంటే, మొదటి లక్షణం ఇర్మియా గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాలి. దేవాలయానికి వస్తున్నారు, దేవుని యొక్క సందేశాలు వినటానికి ఆసక్తిగా తరలి వస్తున్నారు. ఇది దేవుని మందిరము అని చెప్పుకుంటున్నారు. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? వారు దేవుని మాటను వినడం లేదు. విధేయత అంటే దేవాలయానికి రావడం కాదు. విధేయత అంటే దేవుని మందిరంలో మనకు చక్కగా ఆరాధనలో పాలుపంపులు పొందడం మాత్రమే కానే కాదు. దేవాలయములో దేవుని మాటను వినటానికి వస్తున్న నీవు భౌతిక సంబంధమైన చెవులతో వినడం కాదు, కానీ క్రియారూపకంగా వాటిని కనబరచాలి. విధేయతని ఎప్పుడంటావంటే మొదటిది వినుట. మనము దేవుని మాట వినాలి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనములో యెహోవా మాటను వినుడి అని చెబుతూ ఏం వినాలి, ఎలా వినాలో క్రింద రాస్తున్నాడు. మీ క్రియలను చక్కగా దిద్దుకోండి, మీరు ఆయన మాటలను చెవియొగ్గి ఆయన వైపు తిరగండి అనే మాటలను చాలా స్పష్టంగా ఆయన చెప్తూ ఉన్నాడు. మీ క్రియలను దిద్దుకొనుడి. చూసారా ప్రియులారా, ఇది దేవుని ఆలయం అని మీరు చెప్పుకుంటూ ఉన్నారు. యెహోవా మాట వినుడి అని అంటే ఆయన చెప్పే మాటలు వినడం కాదు, కానీ మాట వినటము శ్రేష్టము. మీరు గనక సమూయేలు గ్రంథంలో మొదటి గ్రంథము 15:22లో మీరు చూస్తే మాట వినటమే శ్రేష్టము కదా అని సమూయేలు సౌలుకు చెప్తాడు. సౌలు దేవుని చేత నియమింపబడినటువంటి మొదటి రాజు. ఆయన సార్వత్రిక రాజ్యానికి అనగా 2 రాజ్యాలు కలిపి ఉన్నప్పుడు
దేవుడి పరిపాలన ద్వారా నియమితమైనటువంటి గొప్ప రాజుగా సౌలున్నాడు. ఎప్పుడైతే సౌలుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడో అమాలేకీయులను అందరినీ నువ్వు సమూల నాశనం చేయాలని చెప్పినా అక్కడ బాగుగా ఉన్న వాటిని, బలిసిన వాటిని తీసుకొచ్చి దేవుని కొరకు తెచ్చాను అని చెప్పడం చాలా అవివేకమైనటువంటి పని. ప్రభు చెప్పినట్లు చేయటమే మన యొక్క బాధ్యత, దేవుడు మనకిచ్చిన విధి. ప్రియులారా, చాలా సార్లు అన్యాయంలో కూడా న్యాయాన్ని వెతికేవారు మన చుట్టూ లేకపోలేదు. దీనికి చక్కటి ఉదాహరణ మీరు గమనిస్తే, మనకి ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, పంచాయతీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, లేకపోతే గడిచిన కాలంలో ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్కి చాలా మంది ఓటుకి డబ్బులు తీసుకుని ఆ డబ్బులు దానిలో నుండి తిరిగి మరలా దేవునికి కానుకగా ఇవ్వటం, లేకపోతే ఏదైనా తప్పు చేసినప్పుడు కొంత దేవునికి ఇస్తే పాపం పోతుంది, లేకపోతే కొంత ఎవరికైనా సహాయం చేస్తే నా దోషం పోతుంది అని తలంచేవారు కూడా ఈ లోకంలో లేకపోలేదు. అంటే అన్యాయంలోనే న్యాయాన్ని వెతుక్కునేవారు కూడా మన చుట్టూ కనబడతారు. సమూయేలు అదే చేశాడు. సౌలుని అప్పుడు చాలా స్పష్టంగా గద్దించటం మనం చూస్తాం. సమూయేలు దేవుని మాట వినటమే శ్రేష్టము గాని నువ్వు బలులు అర్పించేటువంటి పరిస్థితిని కాదు, నువ్వు బలులు వేటితో అర్పిస్తున్నావు అనేది ముఖ్యం, ఎలాంటి రాబడితో నువ్వు దేవునికి సమర్పిస్తున్నావు అనేది ముఖ్యం, నీ ప్రవర్తన ముఖ్యం. దేవుని మందిరానికి వస్తున్నారు, ఇది యెహోవా ఆలయము, యెహోవా ఆలయమని మీరు చెప్పుకుంటున్నారు, కానీ మీ క్రియలు సరిగా లేవు. మాట వినటమే శ్రేష్టము. ప్రియులారా, మనము మాట వినాలి, దేవుని మాట వినడమే న్యాయము అని మనకి అపొస్తలుల కార్యాల గ్రంథం 4:19 భక్తుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. రోమా 10:17 మీరు గమనిస్తే, వినుట వలన విశ్వాసము, అది క్రీస్తు మాటే అయి ఉండాలి. దేవుని మాట మనం వినడాన్ని క్రియలలో కనబరచడమే మాట వినుట. అలాంటి వినే లక్షణం ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో విధేయత అలవడుతుంది. విధేయత కలిగిన వారు మొదటిగా వారు కలిగి ఉండే లక్షణం ఏంటో తెలుసా? వింటారు, మాట వింటారు. రెండవదిగా, మాట వినేటువంటి లక్షణం కలిగిన నీవు వినిన దానిని, చేస్తున్న పనిని, అందులో దేవునిలో నిలబడాలి నిలకడగా. చాలాసార్లు మన జీవితంలో నిలకడత్వం ఉండదు, అందులో నిలబడం. ఒకసారి చేస్తాం, అస్తమాన్ని నేనే చేయాలా, ప్రతిసారి నేనే ఉన్నానా అనేటువంటి పోలిక ఎదుటి విశ్వాసాలతో ఎప్పుడైతే పోల్చుకుంటామో మన జీవితంలో చాలా భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి. నువ్వు పోల్చుకోవాల్సింది మనుషులతో కాదు, దేవునితో. ప్రభువు భూలోకానికి వచ్చిన నాటి నుండి మరలా తిరిగి పరలోకానికి వెళ్లే వరకు దేవుని మాటకే తలొగ్గాడు, తన సొంతంగా ఏమీ చేయలేదు. ఎన్నో అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మహా స్వస్థతలు చేశాడు. కాబట్టి నేనే అంత అని ఎప్పుడు అనుకోలేదు. అంత తండ్రికే సమస్త మహిమ ఆపాదించాడు. ఈరోజు మీరు గమనించాలి, ప్రభు మాట వింటున్న నీవు ఎన్నిసార్లు వినాలి అంటే, మన ప్రాణం పోకైనా జరగాలి, దేవుని రాకైనా జరగాలి. దేవునిలో నిలబడటం మనం నేర్చుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12 అక్కడ అంటున్నాడు, ఎవడైనను ఆయనలో నుండి తొలగిపోతాడేమో జాగ్రత్తగా చుచ్చుకొనడి అనే మాటను అక్కడ ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు చూడండి, మీరు గమనిస్తే చాలా మంచి మాటలను మనం అక్కడ చూడగలుగుతూ ఉన్నాం. 12వ హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12 సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండనేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. 3:12 మనం జాగ్రత్తగా చూసుకోవాలి, ఆయనలో నుంచి వెళ్ళిపోతామేమో. యోహాను సువార్త 15వ అంతా కూడా దేవునిలో నిలిచి ఉండటాన్ని గురించి ఒక ద్రాక్షావల్లి ఉపమానంతో యేసు ప్రభువు వారు చక్కగా వివరించారు. ఆ అధ్యాయమును మనం జాగ్రత్తగా చదివితే దేవునిలో ఉండడం ద్వారా వచ్చే ఆశీర్వాదాలు, దేవునితో ఎలా ఉండాలి, మన జీవితం ఎలా కొనసాగించబడాలి, నిలకడగా ఎలా ఉండాలో ఒక చక్కటి ఉపమానంతో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, మనము ద్రాక్ష తీగలుగా ఉన్నాం, ఆయన ద్రాక్ష వల్లిగా ఆయన ఉన్నాడు. నేను నిజమైన ద్రాక్ష వల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. చూసారా ప్రియులారా,
ఎవడైనను నా యందు నిలిచి ఉండిన ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి నిలిచి ఉండని ఎడల. 6వ వచనంలో అన్నాడు, ఎవరైనా నాలో నిలిచి ఉండని ఎడల. 7వ వచనంలో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల. సో ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ముందు దేవునిలో నిలిచి ఉండాలి. ఇక్కడ కూడా మీరు గమనించాల్సిన విషయం అంటే, దేవాలయానికి వచ్చిన వారిని మొదటి మాటలో జ్ఞాపకం చేస్తే, దేవుని గురించి తెలిసిన వారికి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకనంటే, ఇదిగో దేవుని యందు నిలిచి ఉండకుండా విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవడి యందు ఒకవేళ ఉండునేమో, మీరు హృదయాలను కఠినపరుచుకుంటున్నారేమో. చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. ఇదిగో విశ్రాంతిలో ప్రవేశించకుండా, అంటే దేవుని కార్యాలు చూస్తూ, అంటే దేవునితో వారు ప్రయాణం చేస్తూనే. ఇక్కడ ఉదాహరణ ఏం చూపించాడు? 40 ఏండ్ల కాలము అరణ్యంలో ప్రయాణం అవుతున్న ఇశ్రాయేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునిలో నిలిచి ఉండడం అంటే దైవనామస్మరణం చేయడం కాదు. దేవుణ్ణి నిలిచి ఉండడం అంటే క్రమంగా దేవాలయానికి వెళ్ళటం కాదు. ఇక్కడ మీరు 40 ఏళ్ల అనుభవము దేవునితో కలిగి ఉన్న ఇశ్రాయేలు జీవితాన్ని చూడండి. దేవుణ్ణి చాలా సమీపంగా చూశారు వీరు. దేవుని కార్యాలను ప్రత్యక్షంగా అనుభవించారు వీరు. అయినా విశ్రాంతిలో ప్రవేశించలేదు. కారణం ఏంటి తెలుసా? వీరు దేవుని ఎక్స్టర్నల్ గా అనుభవిస్తున్నారు, నాట్ ఇంటర్నల్. నువ్వు దేవుణ్ణి బయట నుండి చూస్తున్నావు, నీలో దేవుణ్ణి చూసుకోలేకపోతున్నావు, నీలోనికి దేవుణ్ణి ఆహ్వానించలేకపోతున్నావు. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక అద్భుతం జరుగుతుంది నీ కళ్ళ ముందు, ఒక విశ్వాస సాక్ష్యం చెప్తాడు, వెంటనే దేవుని నామాన్ని మహిమపరుస్తావు. లేదా ఇంకోటి ఏదో జరుగుతుంది నీ సంఘంలో, లేదా నీ చుట్టూ నీ కుటుంబంలో, వాటిని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తావు. కానీ డూ యూ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ పర్సనల్లీ? దేవునితో నీ వ్యక్తిగతమైన అనుభవము, ఆయనతో ప్రయాణించేటువంటి మనస్సు నువ్వు కలిగి ఉన్నావా? లేనట్లయితే ప్రభు చెప్తా ఉన్న మాట ఏంటో తెలుసా? నీవు ఖచ్చితంగా దుష్ట హృదయముతో విశ్వాసము లేకుండా తొలగిపోతావు. జాగ్రత్త. మనము దేవుణ్ణి రుచి చూచి తెలుసుకోవాలి. దేవుణ్ణి నిలిచి ఉండడం అంటే దేవాలయానికి వెళ్ళటం కాదు, యేసుప్రభు నామాన్ని ధరించడం కాదు, మనము యేసుప్రభు క్రిస్టియన్ నేమ్ కలిగి ఉండటం కాదు. దేవుణ్ణిలో నిలిచి ఉండడం అంటే ప్రభువుని తుది శ్వాస వరకు వదలకుండా ఉండడం. అంతము వరకు సహించేవాడెవడో వాడే రక్షింపబడతాడు. మనం దేవుణ్ణిలో నిలబడాలి. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో అని వాక్యం చెప్తుంది కదా. విధేయత అంటే నిజమైనటువంటి విధేయత, పరిపూర్ణమైనటువంటి విధేయతకు అర్థం ఏంటో తెలుసా? మొదటిగా మాట వినటం, రెండవదిగా విన్న నీవు ఆ మాటలో క్రీస్తులో నిలకడగా నిలబడటం, మూడవదిగా నిలబడిన నీవు ప్రభువులోనే కొనసాగాలి. యు షుడ్ బి కంటిన్యూ అంటిల్ యువర్ లాస్ట్ బ్రెత్. చాలాసార్లు మనం దేవునిలో ఉంటాము, కానీ ఉన్న మనము కొంత సమయానికి తప్పిపోయే ప్రమాదం ఉంటుంది అని ప్రభు చెప్తున్నాడు. నువ్వు కొనసాగించాలి. ఎప్పటి వరకు? ప్రభు దినము వరకు, ప్రభు రాకడ వరకు. విమర్శ దినము అనే మాట మత్తయి సువార్త 11వ అధ్యాయము 22వ వచనములో ప్రభువే వాడుతా ఉన్నాడు. విమర్శ దినము. మనం ఆలోచన చెయ్యాలి. విమర్శ దినమందు మన గతి ఎలా ఉండబోతుంది? మన గతి బెటర్గా ఉండాలంటే, మన గతి ఆశీర్వాదకరంగా దేవునితో కలిసి ఉండాలంటే, మన గతి పాలు తేనెలు ప్రవహించే పరమ కణానులో మనం ఉండాలి అనంటే, పిల్లరా, నీవు దేవునిలో చివరి వరకు ఉండాలి. ఏదో ఒక సమయంలో బాప్తిసం తీసుకుని, ఒక సమయంలో మారు మనసు పొంది, ఒక సమయంలోనే కాదండి. ప్రభు రాకడ వరకు నీ మనస్సును మార్చుకున్న నీవు దానిలో స్థిరంగా దేవునిలో ఉండాలి. అదే అంటున్నాడు ఇక్కడ. ఆయన గద్దిస్తూ ఉన్నాడు 22వ వచనంలో. చూడండి, విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీనోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచు. అయ్యో కొరాసీన, బెత్సయిదా, నీ మధ్యను చేయబడిన అద్భుతములు. దేవుడు ఎన్నో అద్భుతాలు నీ జీవితంలో కూడా చేశాడు. నీ వ్యక్తిగత జీవితంలో ప్రభు ఎన్నో సూచిక క్రియలు చేశాడు. నీ కుటుంబంలో చేశాడు. నువ్వు చూస్తుండగా ప్రత్యక్షంగా చూశాడు. నీ సంఘంలో చేశాడు. సమాజంలో అనేక మంది సాక్ష్యాలను చూస్తున్నావు, నీ జీవితంలో ఉన్నాయి. అయితే ఆయనను వదిలిపెట్టి ప్రక్కకు వెళ్ళిపోతున్నావేమో. ఆయన మాట వింటున్నావు, దేవాలయానికి వచ్చి ఆయనలో ఉండాలని ఆసక్తిగా కనబరుస్తున్నావు, కానీ తొలగిపోతున్నావా?
దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి. అదే నిజమైన విధేయత. కొనసాగింపబడడం అంటే సిద్ధపాటు కలిగి ఉండడం. ప్రభు రాజ్యం కొరకు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఉండడం. ప్రభు రాకడ అంటే ఎందుకు భయం? ప్రభు రాకడ దేని కొరకు? ఆయన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళటానికే కదా. ప్రభు రాకడ శిక్షించుటకు కాదు, ప్రభువుతో కలిసి జీవించుటకు. ఈ విషయాన్ని మొదట మనం అర్థం చేసుకోవాలి. ప్రభు వచ్చేది, ఆయన అన్నాడు యోహాను సువార్త 14, నేను వచ్చి నా తండ్రి అంట ఉన్న నివాస స్థలాలు సిద్ధపరచి వచ్చి నేను మిమ్మల్ని అక్కడ తీసుకుని వెళ్తాను. అంటే దేవుని రాకడ ఎందుకయ్యా అంటే మనలను తీసుకుని ఆయన రాజ్యానికి వెళ్ళటానికి. ఎవరైతే సిద్ధపడరో, ఎవరైతే దేవుళ్ళు నిలబడరో, ఎవరైతే దేవుని మాట వినకుండా ఉంటారో అలాంటి వారు నిత్య నరకాగ్నికి వెళ్తారు. ఈరోజు దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఎగ్జామ్స్ ఉన్నాయని భయపడాల్సిన పనే ఉంది. ఆ పరీక్ష, అంతిమ పరీక్ష కొరకు భయపడాల్సిన పనే ఉంది. నువ్వు సిద్ధపడితే చాలా సంతోషంగా ఆ పరీక్షలో విజయం సాధిస్తావు కదా. మన జీవితంలో ప్రభు రాజ్య వారసత్వాన్ని పొందుకుందాం. విధేయత, పరిపూర్ణమైన విధేయతలోనికి మనం వెళ్ళడానికి వీలు కలుగుతుంది. ఈ విధేయతకు మొదట మాట వినటం, 2 నిలబడటం, 3 కొనసాగించటం. ఈ 3 పరిపూర్ణమైన విధేయతను ప్రభువులో మనకు కలిగింపజేస్తుంది. తద్వారా మన జీవితంలో 3 శ్రేష్టమైన ఆశీర్వాదాలను మనం పొందుకోగలుగుతాం. కనాను దేశంలో స్థానం, నీ పితరులకు ఏ దేశమైతే దేవుడిచ్చాడో ఆ దేశంలో నిన్ను కొనసాగిస్తానని ఇర్మియా 7:7లో చెప్తూ ఉన్నాడు. అంతేకాదు హెబ్రీ రాసిన పత్రిక 3:15లో క్రీస్తులో పాలివారై ఉండే భాగ్యాన్ని ఇస్తానంటున్నాడు. మూడోదిగా మత్తయి 11:22-24లో విమర్శ దినమందు మంచి గది మనకు వస్తుంది. ఎవరైతే వినరో వారి గతి ఓర్వదగినదిగా, వారి గతి చాలా చెడ్డదిగా, ఓర్వ లేనిదిగా ఉంటుంది. ప్రభువులో ఉంటారో, ప్రభువులో తమ జీవితాలను కట్టుకుంటారో అట్టి వారి యొక్క గతి చాలా సంతోషంగా ఉంటుంది. ప్రభు దినము విమర్శ దినము. ఆ విమర్శ దినమందు మంచిగా ఉండడము అని అంటే మనము దేవునితో ఉండడం, క్రీస్తుతో పాలివారై ఉండడం, ఆ పరమ కనానులో జీవించడం. అట్టి భాగ్యము దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, ఉన్నతమైన దేవా, నీకు వందనాలు. నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. దేవాలయంకు వస్తున్న వారే నీ మాట వినాలి. దేవాలయము నిన్ను ఎరిగిన వారే నీలో నిలబడాలి. ఇదిగో ప్రభువా, నీ అద్భుతాలు చూసిన వారే నీలో కొనసాగాలి. అట్టి పరిపూర్ణమైన విధేయతలోనికి బిడ్డలను నడిపించమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగునుగాక. ఆమేన్.